Hello friends, welcome to our channel All in One Telugu to English. ప్రీవియస్ వీడియోస్ మాదిరిగానే ఈ వీడియోని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో వచ్చే వర్బ్ ఫార్మ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియోను ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తినే ముందు చేతులు కడుక్కోండి. ఎందుకంటే ఏదైనా తినే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. చేతులకి డస్ట్ ఉంటుంది కాబట్టి తినే ముందు చేతులు కడుక్కోండి. దీనిని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే చేతులు కడుక్కోండి అంటే వాష్ హ్యాండ్స్ లేదా వాష్ యువర్ హ్యాండ్స్ అంటే మీ చేతులు కడుక్కోండి. తినే ముందు అంటే బిఫోర్ ఈటింగ్. ఇక్కడ తినే ముందు ఉంది కాబట్టి బిఫోర్ ఈటింగ్ అని వస్తుంది. ముందు అంటే బిఫోర్, తిను అంటే ఈట్. వాష్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ హ్యాండ్స్ చేతులు కడుక్కోండి బిఫోర్ ఈటింగ్ తినే ముందు. నెక్స్ట్, ఇతరులను ఇబ్బంది పెట్టకండి. ఇతరులను మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేదా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఇతరులను ఇబ్బంది పెట్టద్దు కాబట్టి ఇతరులను ఇబ్బంది పెట్టకండి అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఇబ్బంది అంటే ట్రబుల్ చేయొద్దు లేదా బాదర్ చేయొద్దు, పెట్టకండి. పెట్టు అని అంటే బాదర్ అదర్స్ అనాలి. అదర్స్ అంటే ఇతరులు. డోంట్ బాదర్ అదర్స్. అదర్స్ అంటే ఇతరులు, బాదర్ అంటే ఇబ్బంది. అదే ట్రబుల్ అని చెప్పొచ్చు, ఇబ్బంది. పెట్టు అని అంటే బాదర్ అదర్స్. పెట్టవద్దు, పెట్టకండి అంటే డోంట్ వస్తుంది. డోంట్ బాదర్ అదర్స్. నిద్ర లేవండి, మేల్కొనండి. ఎప్పుడు ఉదయం అంటూ ఉంటాం కదా, నిద్ర లేవండి, ఇక నిద్రలే, మేల్కో అని అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో వేకప్, నిద్ర లేవండి, మేల్కొనండి, వేకప్. నెక్స్ట్, ముఖం ఏదైనా డస్ట్ పట్టినట్టు ఉన్నా లేదా కొంతమంది ఫేస్ అనేది ఆయిలీ ఉంటుంది కదా, సో అలాంటి సందర్భాలలో సబ్బుతో ముఖం కడుక్కోండి. ముఖం కడుక్కోండి అంటే వాష్ ఫేస్. మీ ముఖం కడుక్కోండి అంటే వాష్ యువర్ ఫేస్. సబ్బుతో అంటే విత్ సోప్. వాష్ యువర్ ఫేస్ విత్ సోప్. సోప్తో ముఖం కడుక్కోండి. వాష్ యువర్ ఫేస్. ముఖం అంటే ఫేస్, కడుక్కోండి అంటే వాష్, కడుగు. వాష్ యువర్ ఫేస్ విత్ సోప్. పని చేయడానికి సిద్ధంగా ఉండండి. పని చేయడానికి సిద్ధంగా ఉండండి. ఉండు అంటే బీ, సిద్ధం అంటే రెడీ. పని చేయడానికి టు వర్క్. బీ రెడీ టు వర్క్. పని చేయడానికి సిద్ధంగా ఉండండి అంటే బీ రెడీ. కొన్ని సందర్భాలలో గెట్ రెడీ టు వర్క్, బీ రెడీ టు వర్క్. పని చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాలి. పాలు మరిగించండి. పాలు అంటే మిల్క్. మరిగించడం బాయిలింగ్. మరిగించు బాయిల్. బాయిల్ ది మిల్క్. పాలు మరిగించండి. బాయిల్ మిల్క్ అని కూడా చెప్పొచ్చు. ఆల్రెడీ స్టవ్ పైన కొన్ని పాలు పెట్టిన తర్వాత దానిని మరిగించండి, ఆ పాలను మరిగించండి అని చెప్పాలి అంటే బాయిల్ ది మిల్క్ అని చెప్పొచ్చు. లేదు చాలా పాలు ఉన్నాయి, అందులో నుండి కొన్ని పాలు తీసి మరిగించాలి అనుకునేటప్పుడు బాయిల్ మిల్క్. ఇక్కడ బాయిల్ ది మిల్క్ అంటే మనకు ఇన్ని పాలే ఉన్నాయని తెలుసు కాబట్టి బాయిల్ ది మిల్క్ అని చెప్పాలి. అల్పాహారం సిద్ధం చేయండి. అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్. సిద్ధం అంటే ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్. అల్పాహారం సిద్ధం చేయండి. డూ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పచ్చు. సింపుల్గా ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తే అల్పాహారం సిద్ధం చేయండి అనే అర్థం వస్తుంది. నీళ్లు చల్లుకోండి. నీళ్లు చల్లుకోండి. నీళ్లు అంటే వాటర్, నీరు. చల్లుకోవడం అంటే స్ప్రింకిల్. స్ప్రింకిల్ వాటర్ అంటే నీళ్లు చల్లుకోండి. పని ప్రారంభించండి. పని అంటే వర్క్. ప్రారంభించడం స్టార్ట్, స్టార్ట్ చేయడం. స్టార్ట్ ది వర్క్, స్టార్ట్ ది వర్క్. చేసే టీంలో అందరూ వచ్చిన తర్వాత ఇక మీ పని ప్రారంభించండి, లెట్స్ స్టార్ట్ ద వర్క్ లేదా స్టార్ట్ ద వర్క్ అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి సందర్భాలలో ఈ వాక్యం ఉపయోగించండి. పని ప్రారంభించండి, స్టార్ట్ ది వర్క్. ఫోన్ కింద పెట్టు. మీ పిల్లలు కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎక్కువసేపు ఫోన్ చూసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టు, ఫోన్ కింద పెట్టు, ఫోన్ ఎంతసేపు చూస్తావు, ఫోన్ కింద పెట్టు అని అంటారు కదా.
అలాంటి సందర్భాలలో ఫోన్ కింద పెట్టు అని చెప్పాలంటే పుట్ ద ఫోన్ డౌన్. పుట్ ద ఫోన్ డౌన్. పుట్ అంటే పెట్టు, డౌన్ కింద. పుట్ ది ఫోన్ డౌన్. లేదా పెన్ కింద పెట్టు, పుట్ ది పెన్ డౌన్. ఫోన్ ప్లేస్లో పెన్ రాస్తే పెన్ డౌన్ లేదా ఫోన్ డౌన్. పరికరాలను జాగ్రత్తగా వాడండి. పరికరాలు అంటే ఎక్విప్మెంట్స్. ఇది ఎక్కువ మనము హాస్పిటళ్ళలో, ఆపరేషన్ థియేటర్లో లేదా ల్యాబ్లో, కెమికల్ ల్యాబ్లో ఎక్కువ వింటూ ఉంటావు కదా, ఎక్విప్మెంట్స్, పరికరాలు అని చెప్పేసి. పరికరాలను జాగ్రత్తగా వాడండి. జాగ్రత్తగా అంటే కేర్ఫుల్గా. పరికరాలు అంటే ఎక్విప్మెంట్స్. కాబట్టి యూజ్ ఎక్విప్మెంట్స్ కేర్ఫుల్లీ. పరికరాలను జాగ్రత్తగా వాడండి. యూజ్ అంటే యూజ్ చేసుకో, యూజ్ చేయండి అంటాం కదా, అంటే వాడండి అని. యూజ్ ఎక్విప్మెంట్స్ కేర్ఫుల్లీ. యూజ్ ఎక్విప్మెంట్ కేర్ఫుల్లీ. పరికరం జాగ్రత్తగా వాడండి. ఇక్కడ ఎక్విప్మెంట్స్ అంటే పరికరాలు, ఎక్విప్మెంట్ అంటే పరికరం. మీ గదికి వెళ్ళండి. మీరు మీ గదికి వెళ్ళండి. ఎవరైనా ఇద్దరు వర్క్ చేసుకున్నారు అనుకోండి, ఒకరి వర్క్ అయిపోయిన తర్వాత హోంవర్క్ కావచ్చు, ఆఫీస్ వర్క్ కావచ్చు, ఆ సందర్భంలో మీ గదికి మీరు వెళ్ళండి అని చెప్పాలి అంటే గో టు యువర్ రూమ్. గో టు యువర్ రూమ్ అంటే మీ గది. ఎక్కడికి? మీ గదికి. ఏం చేయాలి? వెళ్ళాలి. వెళ్ళండి అంటే గో, వెళ్ళు. గో టు యువర్ రూమ్, మీ గదికి వెళ్ళండి. లేదా గో టు యువర్ ఆఫీస్ అంటే మీ ఆఫీస్కి వెళ్ళండి, మీ కార్యాలయానికి వెళ్ళండి అని చెప్పాలి. ఈ గో అనేది వర్బ్ కాబట్టి ఈ వర్బ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది బేస్ ఫామ్ V1 రూపంలో ఉంటుంది. అంటే గో. గో అంటే వెళ్ళు. గో అంటే వెళ్ళు. V2 పాస్ట్ సింపుల్. గో అంటే వెళ్ళు. వెంట్ అంటే వెళ్ళాడు. గో వెంట్. ఇక్కడ V2 వెంట్ అని వస్తుంది. కాబట్టి మిగతా వర్బ్స్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. గో అంటే వెళ్ళు, వెంట్ అంటే వెళ్ళాడు. V3 అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉంటుంది. గాన్. గో వెంట్ గాన్. వెళ్ళు, వెళ్ళాడు, వెళ్ళి. గాన్ అంటే వెళ్ళి. తెలుగులో కంటే ఇంగ్లీష్లో మంచిగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేర్చుకునేది ఇంగ్లీష్ కాబట్టి ఆటోమేటిక్గా గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్ ఈ విధంగా గుర్తుంచుకోవాలి. V5 అనేది థర్డ్ పర్సన్ సింగులర్. గోస్. గోస్ అంటే వెళ్తాడు. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. V1, V2, V3, V4, V5. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాము. ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనం ఉదాహరణలు చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే గో, వెళ్ళు. V1 అంటే గో వస్తుంది అన్నమాట. సబ్జెక్ట్ ప్లస్ V2. V2 అంటే వెంట్, వెళ్ళాడు. V2 వెంట్, వెళ్ళాడు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్, హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. ఇక్కడ V1, V2, V3 ఉన్నాయి కదా, డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాతనే వచ్చాయి. కానీ V3 విషయంలో మాత్రం హ్యాడ్, హ్యాజ్, హ్యావ్ అని ఎక్స్ట్రా వస్తాయి. గాన్. గో, వెంట్, గాన్. గాన్ అంటే వెళ్ళి. హ్యాడ్ గాన్, హ్యాజ్ గాన్, హ్యావ్ గాన్ అని వాక్యం ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. V4 అంటే ఏంటిది? V1 గో ప్లస్ ING గోయింగ్. గోయింగ్ అంటే వెళ్తూ. ఇక్కడ వాక్యం ఏ విధంగా ఉంటుంది? యామ్ గోయింగ్, ఈజ్ గోయింగ్, ఆర్ గోయింగ్ ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V5. V5 అంటే V1 ప్లస్ ఎస్ లేదా ES యాడ్ అవుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే విధంగా చెప్తున్నాను. కాబట్టి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ V1 అంటే గో, ఎస్ లేదా ES అన్నాము. ఇక్కడ ES యాడ్ అయింది. డూ అనే వర్బ్ విషయంలో కూడా DO డూ కాబట్టి ఇక్కడ GO గో కాబట్టి దీనికి దానికి సేమ్ ES యాడ్ అయింది. కానీ మిగతా వాటికి మిగతా వీడియోలలో చెప్పిన వర్బ్స్కి ఎస్ మాత్రమే యాడ్ అయింది. ఇదొకటి మీరు గమనించాలి. ఎస్సా ఈఎస్ఆ ఎలా అని చెప్పేసి. కొన్నింటికి స్పెల్లింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణ చూద్దాము, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. గో అంటే ఐ గో టు స్కూల్. V1 ఉంది. గో V1 ఉంది కాబట్టి
నేను ఎక్కడికి వెళ్తున్నాను? గో టు స్కూల్. స్కూల్‌కి ఇది సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నట్టు. సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్‌లో ఉంది. వెంట్ అంటే హీ వెంట్ హోమ్. అతను ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వెంట్ అంటే వెళ్ళాడు. హోమ్ ఇంటికి. హీ అతను. లేదా షీ వెంట్ హోమ్ అన్నాం అనుకోండి, ఆమె ఇంటికి వెళ్ళింది అని వస్తుంది. ఇక్కడ వెళ్ళాడు మగవారు కాబట్టి వెళ్ళాడు అన్నాం. ఆడవారు అయితే వెళ్ళింది అంటాం. కాబట్టి షీ వెంట్ హోమ్ లేదా హీ వెంట్ హోమ్. అన్నింటికి గో టు ఆఫీస్, గో టు స్కూల్ అని ఏ విధంగా చెప్తాము. కానీ ఇల్లు విషయంలో గో హోమ్ అనే చెప్పాలి. గో హోమ్, వెంట్ హోమ్, కమ్ హోమ్ అని ఈ విధంగానే చెప్పాలి. గాన్, షీ హ్యాస్ గాన్ ఆల్రెడీ. ఆల్రెడీ అంటే ఇప్పటికే. గాన్ వెళ్ళిపోయింది. హ్యాస్ గాన్ ఎవరు? షీ అంటే ఆమె. హీ అంటే అతను ఇప్పటికే వెళ్ళిపోయాడు. లేడీస్ కాబట్టి వెళ్ళిపోయింది. గోయింగ్, దే ఆర్ గోయింగ్ నౌ. ఇది V4. గోయింగ్ అంటే వెళ్తున్నారు. ఎవరు? వారు. ఎప్పుడు? నౌ ఇప్పుడు. దే ఆర్ గోయింగ్ నౌ. వారు ఇప్పుడు వెళ్తున్నారు. గోస్, హీ గోస్ టు ఆఫీస్ డైలీ. హీ గోస్ టు ఆఫీస్ డైలీ. అతను ప్రతిరోజు డైలీ ఆఫీస్కు వెళ్తాడు. గోస్ టు ఆఫీస్ వెళ్తాడు. లేదా షీ గోస్ టు ఆఫీస్ డైలీ. ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది అని వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సబ్జెక్ట్ I ప్లస్ V1, సబ్జెక్ట్ హీ ప్లస్ V2, సబ్జెక్ట్ ప్లస్ V3 హ్యాస్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ ఆర్ గోయింగ్ V4 ఇది. అదే ఇక్కడ హీ వస్తే హీ ఈజ్ గోయింగ్ నౌ అంటే అతను ఇప్పుడు వెళ్తున్నాడు. అతను ఇప్పుడు వెళ్తున్నాడు. హీ వచ్చింది కాబట్టి హీజ్ అనే యూజ్ చేయాలి కదా. హీ, షీ ఇటు వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయాలి. మిగతా సబ్జెక్ట్లకి మనం ఆర్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ నేను ఈజ్, ఆర్, యామ్ అనేది అంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ సంబంధించి వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దే ఆర్ గోయింగ్ నౌ. వారు ఇప్పుడు వెళ్తున్నారు. హీ ప్లస్ V5 GO V1 ES అడింది. గోస్ టు ఆఫీస్ డైలీ. అతను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. నెక్స్ట్ ఇదంతా మీకు క్లియర్గా అర్థం అవడానికి అన్ని కలిపి ఒకటే స్క్రీన్లో ఇస్తాను. అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. బేస్ ఫామ్ V1 గో అంటే వెళ్ళు అంటే ఐ గో టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తాను. పాస్ట్ సింపుల్ V2 వెంట్ అంటే వెళ్ళాడు. హీ వెంట్ హోమ్. షీ వెంట్ హోమ్. ఆమె ఇంటికి వెళ్ళింది. హీ వెంట్ హోమ్. అతను ఇంటికి వెళ్ళాడు. గాన్ అంటే వెళ్ళి. షీ హ్యాస్ గాన్ ఆల్రెడీ. ఆమె ఇప్పటికే వెళ్ళిపోయింది. హీ హ్యాస్ గాన్ ఆల్రెడీ. అతను ఇప్పటికే వెళ్ళిపోయాడు. ప్రెజెంట్ పార్టిసిపుల్ V4 గోయింగ్ అంటే వెళ్తూ. దే ఆర్ గోయింగ్ నౌ. వారు ఇప్పుడు వెళ్తున్నారు. దే ఆర్ అంటే వారు. థర్డ్ పర్సన్ సింగులర్ V5 గోస్ అంటే వెళ్తాడు. హీ గోస్ టు ఆఫీస్ డైలీ. హీ గోస్ టు ఆఫీస్ డైలీ. లేదా హీ గోస్ టు స్కూల్ డైలీ. అతను ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాడు. లేదా హీ గోస్ టు వర్క్ డైలీ. అతను ప్రతిరోజు పనికి వెళ్తాడు. ఈ విధంగా మనం వాక్యాలను చేంజ్ చేసి కూడా రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఆలోచించే విధానం పెరిగి ఇంగ్లీష్ అనేది తొందరగా వస్తుంది. నెక్స్ట్, మంచి పని చేయి. మంచి పని అంటే డూ ఏ గుడ్ జాబ్. మంచి పని చేయి. అది బాగుందో లేదో చెప్పండి. బాగుందో లేదో. గుడ్ ఆర్ నాట్. టెల్ మీ. నాకు చెప్పండి లేదా చెప్పండి. భావాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో మాత్రం టెల్ మీ ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్. బాగుందో లేదో. ఇఫ్ అంటే ఉంటే, అంటే బాగుంటే నాకు చెప్పండి, లేదా అది బాగుందో లేదో నాకు చెప్పండి. అలా వైఫ్ ఏదో ప్రిపేర్ చేసింది కాబట్టి అది బాగుందో లేదో టేస్ట్ చేసి చెప్పమని చెప్పి
అర్థం వస్తుంది ఈ ఫోటోలో. కాబట్టి అది బాగుందో లేదో చెప్పండి, ఇది బాగుందో లేదో చెప్పండి అని అడగాలంటే టెల్ మీ ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్, లేదా టెల్ మీ ఇఫ్ ఇట్స్ గుడ్, అది బాగుందో చెప్పండి. బాగుందో లేదో అంటే గుడ్ ఆర్ నాట్ అని చెప్పాలి. అండ్ అంటే మరియు, ఆర్ అంటే లేదు కదా, అందుకని ఈ విధంగా రాసాము. బట్టలు ఆరబెట్టండి. బట్టలు అంటే క్లోత్స్. బట్టలు ఆరబెట్టడం డ్రై. డ్రై ది క్లాత్స్. బట్టలు ఆరబెట్టండి. డ్రై ది క్లోత్స్. బట్టలు ఆరబెట్టండి. ఓపికగా ఉండు. ఓపికగా ఉండు. ఉండు అంటే బి. ఓపిక అంటే పేషెన్సీ. కాబట్టి ఓపికగా ఉండు, బీ పేషెంట్. ఓపిక కలిగి ఉండండి అంటే హ్యావ్ పేషెన్స్. ఓపిక కలిగి ఉండండి, హ్యావ్ పేషెన్స్. ఓపికగా ఉండండి లేదా ఓపికగా ఉండు అంటే బీ పేషెంట్. బీ అంటే ఉండండి, ఉండి, ఉండు ఇలాంటి అర్థం వస్తుంది. కాబట్టి బీ పేషెంట్, ఓపికగా ఉండు. ఇమేజ్లో చూసుకున్నట్లయితే వాళ్ళు చేపలు పడుతున్నారు, కాబట్టి ఫిషింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంలో ఓపికగా ఉంటేనే చేపలు పడతాయి. కాబట్టి మీరు మీ ఫ్రెండ్తో బీ పేషెంట్, ఓపికగా ఉండు అని చెప్పాలి. పుస్తకాలు తెరవండి. పుస్తకాలు తెరవండి అని ఎప్పుడు అంటారు? ఎక్కువగా ఎగ్జామ్ ముందే చెప్తారు పుస్తకాలు తెరవండి అని. అంటే పుస్తకాలు తీసి చదవండి, పుస్తకాలు తెరవండి అని అంటూ ఉంటారు కదా. అలాంటి సందర్భంలో ఓపెన్ ద బుక్స్. ఓపెన్ ది బుక్స్. పుస్తకాలు తెరవండి, ఓపెన్ ది బుక్స్. తలుపు తెరవండి, ఓపెన్ ది డోర్ అని అంటూ ఉంటాం కదా. సో దానిలానే పుస్తకాలు తెరవండి అంటే ఓపెన్ ది బుక్స్ అని చెప్పాలి. రాయడం ప్రారంభించు. రాయడం అంటే రైటింగ్. ప్రారంభించడం, ప్రారంభించు అంటే స్టార్ట్. స్టార్ట్ రైటింగ్. స్టార్ట్ రైటింగ్. రాయడం ప్రారంభించు. స్టార్ట్ రైటింగ్. ప్రశ్న అడగండి. ప్రశ్న అడగండి. ప్రశ్న అంటే క్వశ్చన్. అడగండి అంటే ఆస్క్ అంటే అడుగు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ డౌట్స్ అని అంటూ ఉంటారు. లేదా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇలాంటి సందర్భాలలో ప్రశ్న అడగండి. ఆస్క్ ఏ క్వశ్చన్. ఆస్క్ ఏ క్వశ్చన్ అని అడగాలి. పెద్దవారిని గౌరవించండి. మనకంటే వయసులో పెద్దవారు ఎవరైనా సరే వారిని మనం గౌరవించాలి. కాబట్టి చిన్నపిల్లలతో పెద్దవారిని గౌరవించండి అని చెప్పాలి. రెస్పెక్ట్ ఎల్డర్స్. రెస్పెక్ట్ ఎల్డర్స్ అని చెప్పాలి. ఎల్డర్స్ అంటే పెద్దవారు. రెస్పెక్ట్ అంటే గౌరవం, ఎల్డర్స్ అంటే పెద్దవారు. అందరితో మంచిగా మాట్లాడండి. అందరితో, ఎవ్రీవన్. మంచిగా, నైస్లీ. మాట్లాడు అంటే స్పీక్. ఎవరితో? విత్ ఎవ్రీవన్. అందరితో. స్పీక్ నైస్లీ టు ఎవ్రీవన్. స్పీక్ నైస్లీ విత్ ఎవ్రీవన్ అని కూడా చెప్పొచ్చు. అందరితో మంచిగా మాట్లాడండి. అందరితో మంచిగా మాట్లాడండి. స్పీక్ నైస్లీ విత్ ఎవ్రీవన్. ధన్యవాదాలు చెప్పండి. ఎవరైనా మీకు ఏదైనా హెల్ప్ చేసినప్పుడు వారికి మీరు ధన్యవాదాలు చెప్తూ ఉంటారు కదా. మీరు వేరే వారితో ధన్యవాదాలు చెప్పండి అని చెప్పాలి అంటే సే థ్యాంక్ యూ. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు. చెప్పు అంటే సే. కాబట్టి సే థ్యాంక్ యూ. క్షమించండి అని చెప్పు. ఈ ఫోటోలో చూసుకున్నా, మీ రియల్ లైఫ్లో చూసుకున్నా కూడా తప్పు ఎవరిదైనా సారీ చెప్పాల్సింది హస్బెండే. కాబట్టి ఆయన మీ ఇంట్లో వారితో క్షమించండి అని చెప్పాలి అంటే సే సారీ. సే సారీ. సే అంటే చెప్పు. మీ బాధ్యత తీసుకోండి. మీ బాధ్యత తీసుకోండి. తీసుకోవడం అంటే టేక్. బాధ్యత రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ బాధ్యత. తీసుకోవడము టేక్. టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సందర్భంలో ఈ పెట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ పాప తీసుకుంటుంది అన్నమాట. అభినందనలు అంటే కంగ్రాచ్యులేషన్స్. చెప్పండి అంటే సే. సే చెప్పు. సే కంగ్రాచ్యులేషన్స్. ఇక్కడ ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ పీజీ చేశారా, పిహెచ్డి చేశారా కానీ కన్వకేషన్ అయిపోయింది. కాబట్టి అలాంటి సందర్భంలో ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి అభినందనలు చెప్పండి, అభినందనలు చెప్పు అనే సందర్భంలో సే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పాలి.
దురుసుగా మాట్లాడకండి. దురుసుగా అంటే రూడ్‌గా మాట్లాడవద్దు. ఇక్కడ మాట్లాడకండి, మాట్లాడవద్దు అంటే ఈ వద్దు, కండి అని ఇలా వచ్చింది అంటే ఇంగ్లీష్ వాక్యంలో డోంట్ అని వస్తది అని చెప్పేసి మీరు గుర్తుపట్టాలి. డోంట్ స్పీక్ రూడ్‌లీ మాట్లాడకండి. మాట్లాడండి అంటే స్పీక్ రూడ్‌లీ దురుసుగా మాట్లాడండి. మాట్లాడవద్దు అంటే డోంట్ స్పీక్ రూడ్‌లీ. డోంట్ స్పీక్ రూడ్‌లీ. ఇంతకుముందు స్పీక్ నైస్‌లీ టు ఎవ్రీవన్ అని చెప్పాను గదా! అంటే అందరితో మంచిగా మాట్లాడండి అని. కాబట్టి ఎవరైనా కొంతమంది ఉంటారు గదా! రూడ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇగో ఎక్కువ ఉంటుంది. అలాంటి వారు రూడ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దురుసుగా మాట్లాడకండి అని చెప్పాలంటే డోంట్ స్పీక్ రూడ్‌లీ అని చెప్పాలి. వినయంగా ఉండండి. ఉండండి అంటే స్టే వస్తుంది లేదా బీ వస్తుంది. ఎక్కువగా బీ యూజ్ చేస్తాం. బీ హంబుల్. బీ హంబుల్. బీ అంటే ఉండు. హంబుల్ అంటే వినయంగా. వినయంగా అంటే మంచిగా. హంబుల్ అంటే వినయంగా, వినయం. వినయంగా ఉండండి. బీ హంబుల్. మీరు వేరే వాళ్ళతో వినయంగా ఉండాలి. అంటే మంచిగా ఉండాలి. కాబట్టి బీ హంబుల్ వినయంగా ఉండండి. ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండు. ఉండు అంటే బీ. ప్రశాంతం అంటే కామ్. ప్రశాంతంగా కామ్. యోగా చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటే యోగా అనేది మంచిగా చేస్తాం. కాన్సంట్రేషన్ పెట్టి యోగా చేస్తాము. దానివల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా యోగా చేయాలి కాబట్టి అలాంటి సందర్భంలో ప్రశాంతంగా ఉండు అని చెప్పాలి అంటే బీ కామ్. ఇక్కడ బీ కాల్మ్ అనొద్దు. ఎల్ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి బీ కామ్ అనే చెప్పాలి. బీ కామ్ అంటే ఇది డిగ్రీలో ఉండే బీకామ్ కాదు. బీ కామ్. కామ్. ప్రశాంతంగా ఉండు. మీకెవరికైనా సైలెంట్ లెటర్స్ మాకు తెలియదు అని అనుకుంటే సైలెంట్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క వాక్యాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను ఆ వీడియో చేస్తాను. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.